అందరికీ నమస్కారం. ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశారు అని తెలుసుకున్న పాండవులు పాంచాల దేశానికి బయలుదేరారు అని మొన్నటి ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. కానీ పాండవులు పాంచాల దేశానికి వెళ్ళడానికి ముందే ఒకానొక రోజు వ్యాసుడు పాండవులను చూడడానికి ఏకచక్రాపురంలో వారు నివసించే బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. అప్పుడు పాండవులు వ్యాసుడికి నమస్కరించి అతన్ని పూజించారు. వ్యాసుడు కూడా పాండవులను కుశల ప్రశ్నలు అడిగి వారిని కూర్చోమని చెప్పి, మీరు శాస్త్రం ప్రకారమే నడుచుకుంటున్నారు కదా అని అడిగాడు. ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తున్నారా లేదా, బ్రాహ్మణుని పూజించడంలో ఏమీ లోపం చేయడం లేదు కదా అని ప్రశ్నించిన తర్వాత కొన్ని విచిత్రమైన కథలను కూడా చెప్పాడు. ఆయన చెప్పిన కథలలో ఒక కథ ఏంటి అంటే, ఒకానొక తపోవనంలో ఒక మహాత్ముడైన ఋషి ఉండేవాడు. ఆయనకి ఒక కూతురు ఉంది. ఆమె చాలా అందంగా, సన్నగా, నాజూగ్గా, రూప యవ్వనవతిగా, అన్ని సద్గుణాలతో ఉండేది. కానీ తన పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆమెకి వివాహం కాలేదు. పెళ్లి కాలేదన్న బాధతో ఆమె భర్త కోసం తపస్సు చేసింది. ఆమె చేసిన తీవ్రమైన తపస్సుకి శివుడు సంతోషించి, నీకు వరం ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె సంతోషంతో, తన్మయత్వంతో, సర్వగుణాలతో కూడి ఉన్న భర్త 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 అని పలుమార్లు అనింది. అది విన్న ఈశ్వరుడు, నీకు 5 భర్తలు లభిస్తారు అని ఆమెతో అన్నాడు. అప్పుడు ఆమె, మహాప్రభో, నేను అడిగింది ఒక్క భర్తనే అని అనింది. అప్పుడు శివుడు, కాదమ్మా, నువ్వు 5 సార్లు భర్త కావాలి అని నాతో అన్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నీకు 5 భర్తలు లభిస్తారు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. ఆ కన్యే ఇప్పుడు ద్రుపదుడి ఇంట్లో జన్మించింది. ఆ ద్రుపదుడి కూతురు మీకు భార్యగా నిర్ణయింపబడింది. కాబట్టి మీరు పాంచాల దేశం వెళ్లి అక్కడ నివసించండి. ఆమె మీకు భార్య అవుతుంది, ఇందులో సందేహం లేదు అని వ్యాస భగవానుడు పాండవులకు చెప్పి పాండవుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వ్యాసుడు వెళ్ళిన తర్వాత పాండవులు కుంతితో సహా వారు ఉంటున్న బ్రాహ్మణుడికి నమస్కరించి వీడ్కోలు చెప్పి ఆయన అనుమతితో ఉత్తర దిక్కుగా పాంచాల దేశం వైపు ప్రయాణం సాగించారు. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసిన తర్వాత వారు గంగా తీరంలోని సోమాశ్రయం అనే తీర్థానికి చేరుకున్నారు. అర్జునుడు వారి రక్షణ కోసం, వెలుతురు కోసం ఒక కొరివి కట్టెను వెలిగించి దాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నదిలో ఒక గంధర్వరాజు తన కాంతలతో కలిసి జలక్రీడలాడుతూ ఉన్నాడు. ఆయన కేవలం జలక్రీడల కోసమే అక్కడికి వచ్చాడు. పాండవులు ఆ నది దగ్గరికి వస్తుంటే ఆ శబ్దం విన్న గంధర్వుడు కోపంతో తల్లితో సహా అక్కడ ఉన్న పాండవులను చూసి తన వింటి నారిని గట్టిగా లాగి శబ్దం చేస్తూ వారితో ఇలా అన్నాడు. రాత్రి ప్రారంభమయ్యే ముందు పశ్చిమ దిక్కున సంధ్యారాగం ఏర్పడినప్పుడు 80 లవాల కాలాన్ని వదలగా మిగిలిన కాలం కామచారులైన యక్ష గంధర్వ రాక్షసులకు నిర్ణయింపబడింది. అంటే రాత్రి సమయంలో వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగే సూర్యుడు అస్తమించిన వెంటనే రాత్రి ప్రారంభం అవ్వదు. సూర్యాస్తమయం తర్వాత ఒక నిర్దిష్ట సమయం వరకు సూర్యుని ప్రభావం వాతావరణంలో ఉంటుంది. 80 లవాల కాలం అంటే 11 సెకన్లు అని. ఈ 11 సెకన్ల కాలాన్ని సౌరశేషం లేదా సూర్యుని చివరి స్పర్శగా పరిగణిస్తారు. ఈ కాలంలో ఎటువంటి రాక్షస లేదా ఆసురీ శక్తులు భూమిపై తమ ప్రభావాన్ని చూపలేవు. ఎందుకంటే సూర్యుడు ధర్మానికి, వెలుగుకు ప్రతీక. ఆయన ఉనికి ఉన్నంత వరకు ఆసురీ శక్తులు విజృంభించలేవు. అందుకే ఈ 11 సెకన్ల కాలాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. రోజులో పగలు సమయం మాత్రం మనుషులకు వారి పనులు చేసుకోవడానికి కేటాయింపబడింది. రాత్రి సమయం యక్ష గంధర్వ రాక్షసులకు నిర్ణయింపబడింది. కాబట్టి మానవులు ఎవరైనా మాకు నిర్ణయింపబడిన సమయంలో సంచరిస్తూ మాకు సమీపిస్తే ఆ మూర్ఖులను రాక్షసులు మేము బంధిస్తాం. అందుకే రాత్రి వేళలో నీటిలో ప్రవేశించిన మనుషులను వారు ఎంత బలవంతులైనా, రాజులైనా సరే, మేము వారిని బంధిస్తాము. కాబట్టి అక్కడే ఉండండి, నీటి లోపలికి రాకండి అని గంధర్వరాజు అన్నాడు. ఆ గంధర్వుడి పేరు అంగారపర్ణుడు. నదిలో స్నానం చేస్తున్న నన్ను ఎందుకు గమనించకుండా మీరు ఈ వనం అంతా తిరుగుతున్నారు? ఈ వనం నాది. ఈ వనం పేరు కూడా అంగారపర్ణం. నేను ఇక్కడే ఈ వనంలో విహరిస్తూ విచిత్ర క్రీడలతో కాలం గడుపుతూ ఉంటాను. నేను ఉండగా రాక్షసులు కానీ, యక్షులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ ఇక్కడికి రాలేరు. మరి మీరు నా దగ్గరకు ఎలా వస్తున్నారు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, గంధర్వరాజా, సముద్రంలో, హిమాలయ సన్నిధిలో, గంగా తీరంలో రాత్రి అయినా పగలైనా సంజవేలైనా ఎవరికీ అధికారం ఉండదు. నదీమ తల్లైన గంగను సమీపించడానికి కాల నియమం లేనేలేదు. తిని అయినా రావచ్చు, తినకుండా అయినా రావచ్చు, పగలు కావచ్చు, రాత్రి కావచ్చు అని గంగ యొక్క విశిష్టత ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు వ్యాసుడు. మొదట హిమాలయన్ స్వర్ణ శిఖరం నుండి వెలువడిన గంగ 7 పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. గంగా, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి ఇవి ఆ 7 పాయలు. ఈ 7 నదులలోని నీటిని త్రాగిన వారి పాపాలు పటాపంచలవుతాయి.
ఈ గంగ చాలా పవిత్రమైనది. ఆకాశం ఒక్కటే దాని ఒడ్డు. ఆకాశ మార్గాన ప్రవహించే ఈ గంగకు దేవలోకంలో అలక అని పేరు. ఈ గంగే వైతరిణి పేరుతో పితృలోకంలో ప్రవహిస్తుంది. పాపాత్ములు దానిని దాటడం చాలా కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. కళ్యాణకారిణి అయిన ఈ దేవనది నిర్విఘ్నంగా స్వర్గ ప్రాప్తిని కలిగించగలదు. అటువంటి నదిని తాకవద్దు అని అనడం సనాతన ధర్మం కాదు. ఈ గంగను ఎవరూ నివారించలేరు. నదీ ప్రవేశాన్ని ఎవరూ అడ్డగించలేరు. ఇటువంటి పవిత్ర గంగా జలాన్ని మీ మాట విని మేము స్వేచ్ఛగా తాకకుండా ఉండలేము. మేము శక్తి సంపన్నులం. వేల కాని వేల వచ్చినా నిన్ను అణచగలం. యుద్ధం చేయడానికి శక్తి లేని మానవులు మిమ్మల్ని పూజిస్తారు అని అన్నాడు అర్జునుడు. అది విన్న అంగారపర్ణుడు కోపించి ధనస్సును ఎక్కుపెట్టి విషసర్పాల వంటి వాడి బాణాలను వేయడం ప్రారంభించాడు. వెంటనే అర్జునుడు కొరివి కట్టును తిప్పుతూ డాలును అడ్డు పెడుతూ ఆ బాణాలనన్నింటినీ తప్పించిన అర్జునుడు, అస్త్ర విద్యావేత్తల దగ్గర నీ బెదిరింపులు పనికిరావు. గంధర్వులందరూ మానవుల కన్నా శక్తివంతులని నాకు తెలుసు. కాబట్టి నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను, మాయతో కాదు అని చెప్పి అర్జునుడు కోపంతో ఆ గంధర్వునిపై ప్రజ్వలిస్తున్న ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది గంధర్వుని రథాన్ని తగలబెట్టింది. రథహీనుడైన ఆ గంధర్వుడు నేలకూలాడు. ఆ గంధర్వుడికి ఉన్న రథం ఎలాంటిదంటే, రథం మొత్తం బంగారంతో తయారు చేయబడి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. రంగురంగుల మణులు రత్నాలతో పొతగబడి ఉంటుంది. దానికి అత్యంత శక్తివంతమైన గుర్రాలను పూంచి ఉంటుంది ఆ రథం. ఆ రథం నీటిలోనూ నేల మీద ఆకాశంలోనూ ఎక్కడైనా తిరగగలదు. అంత చిత్రంగా ఉంటుంది ఆ రథం. అందుకే ఆ అంగారపర్ణుడిని చిత్రరథుడు అని కూడా అంటారు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రానికి ఆ రథం దగ్ధమైపోయింది. ఆ తర్వాత అర్జునుడు ఆ చిత్రరథుని జుట్టు పట్టుకుని సోదరుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ అంగారపర్ణుని భార్య తన భర్తను రక్షించుకోవడానికి శరణు వేడుతూ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి, మహానుభావ, నా భర్తను వదిలేయండి. నేను ఈ గంధర్వుని భార్యను. నా పేరు కుంభీనసి. శరణు కోరుతున్నాను. దయచేసి నా భర్తను వదిలేయండి అని ప్రాధేయపడింది. అప్పుడు యుధిష్ఠిరుడు అర్జునుడితో, నాయనా, ఈ గంధర్వుడు యుద్ధంలో ఓడిపోయాడు, కీర్తిని కోల్పోయాడు. ఇప్పుడు భార్యే ఈయనకి దిక్కు. ఇలాంటి శత్రువును చంపకూడదు, వదిలిపెట్టు అని అన్నాడు. అర్జునుడు సరే అనగానే గంధర్వుడు ఇలా అన్నాడు, నేను ఓడిపోయాను. అందువల్ల అంగారపర్ణుడనే నా పేరును కూడా నేను వదిలేస్తున్నాను. ఇక జన సమూహంలో నా బలాన్ని గురించి గొప్పలు చెప్పుకోను. కనీసం నా పేరు కూడా చెప్పుకోను. కానీ నీ చేతిలో ఓడిపోయి నీ స్నేహాన్ని పొందగలిగాను అని అన్నాడు చిత్రరథుడు. చిత్రరథుడునైన నేను ఇప్పుడు రథం లేకుండా ఉన్నాను. గతంలో నా తపశ్శక్తితో నేను ఒక విద్యను పొందాను. అదే చాక్షుషి అనబడే విద్య. ఆ విద్యను నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అసలు ఏంటి ఈ చాక్షుషి విద్య అంటే, ఈ విద్యను ఉపయోగించి ముల్లోకాల్లో ఎక్కడ ఏమున్నా చూడవచ్చు. లోకంలో ఏ వస్తువునైనా ఏ రూపంలో చూడాలని కోరినా ఆ వస్తువును ఆ రూపంలో చూడవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఋషులకు ఉండే దివ్య శక్తి లాంటిది ఈ చాక్షుషి విద్య కూడా. ఈ విద్యను మనువు సోముడికి ఇచ్చాడు. సోముడు విశ్వావసునికి ఇచ్చాడు. విశ్వావసువు నాకు ఇచ్చాడు. గురువు దానం చేసిన ఈ విద్య దుర్జనుణ్ణి చేరితే నశిస్తుంది. దీనిని 6 నెలలు ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేసిన వాడే ఈ విద్యను పొందగలడు. ఈ వ్రతాన్ని చేయకపోయినా సరే నేను నీకు ఈ విద్యను ఇస్తాను. ఈ విద్య కారణంగానే మేము మానవుల కన్నా గొప్పవారమయ్యాము. దేవతలతో సమానమైన ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాము. అంతేకాదు, నీకు నీ సోదరులకు ఒక్కొక్కరికి 100 గంధర్వ జాతి గుర్రాలను కానుకగా ఇస్తాను అని అన్నాడు చిత్రరథుడు. ఆ గుర్రాలు ఎలాంటివి అంటే, అవి దేవతలకు గంధర్వులకు వాహనాలు. మహావేగము దివ్యవర్ణము కలవి. అవి అవసరాన్ని బట్టి తక్కువ బలంతో ఎక్కువ బలంతో కూడా ఉండగలవు. గంధర్వ దేశానికి చెందిన అశ్వం రథానికి పోంచబడే ఇలాంటి అశ్వాలకు జన్మనిస్తుంది. అవి అశ్వజాతిలో సూర్యుల లాగా లెక్క. నేను కానుకగా ఇవ్వబోతున్న ఈ గంధర్వ జాతికి చెందిన గుర్రాలు రంగు మార్చుకోగలవు. అవసరాన్ని బట్టి వేగం కూడా మార్చుకోగలవు. కోరుకున్న సమయంలో కోరుకున్న చోటకి తీసుకెళ్లగలవు అని అన్నాడు గంధర్వుడు. అప్పుడు అర్జునుడు, నువ్వు ఇదంతా నీకు ఇష్ట ప్రకారంగా చేస్తున్నావో లేదా నువ్వు నీ ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ విద్యను ధనాన్ని శాస్త్రాన్ని నాకు ఇవ్వదలుచుకున్నావో నాకు తెలీదు, కానీ నాకు ఇది ఇష్టం లేదు అని అన్నాడు అర్జునుడు. అప్పుడు గంధర్వుడు, నాకు జీవితాన్ని ప్రసాదించినందువలన ఆనందించి నీకు ఈ విద్యను కానుకగా ఇస్తున్నాను. నీ నుండి నేను ఉత్తమమైన ఈ ఆగ్నేయాస్త్రాన్ని స్వీకరిస్తాను. అర్జున, ఇది మన స్నేహాన్ని కూడా శాశ్వతంగా ఉండేలా చేస్తుంది అని అన్నాడు గంధర్వుడు. అర్జునుడు సరే అని, నువ్వు చెప్పినట్లే నేను ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి చాక్షుషి విద్యను గ్రహిస్తాను అని అన్నాడు. మన మైత్రి కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నాడు. అలా అర్జునుడికి చాక్షుషి విద్య ఇంకా పాండవులందరికీ 100 చొప్పున 500 గంధర్వ గుర్రాలు కానుకగా లభించాయి. ఆ తర్వాత అర్జునుడు మళ్ళీ మానవులకు గంధర్వులు అంటే ఎందుకు భయమో, మేమందరం
వేదవేత్తలం, శత్రు సంహారం చేయగలవారం. అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వులు మాపై ఆక్రమణ చేయడానికి కారణం ఏంటి చెప్పు అని అన్నాడు. అప్పుడు చిత్రరథుడు, పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను అర్చించడం లేదు. అంటే వేద సంప్రదాయం ప్రకారం యజ్ఞ యాగాదులలో మరియు నిత్య కర్మానుష్ఠానాలలో ఉపయోగించే 3 పవిత్రమైన అగ్నులను త్రేతాగ్నులు అని పిలుస్తారు. అందులో మొదటిది గార్హపత్యం. ఇది గృహస్థు నిత్యం ఇంట్లో చేసుకునే అగ్నిహోత్రం. రెండవది ఆహవనీయం. యజ్ఞాలలో దేవతలకు హవిస్సులు అర్పించడానికి దీనిని ఉపయోగిస్తారు. మూడవది దక్షిణాగ్ని. దీనిని పితృకార్యాలు మరియు కొన్ని ప్రత్యేకమైన కర్మలు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మీరు త్రేతాగ్నులను అర్చించడం లేదు. ప్రతినిత్యం అగ్నికి ఆహుతులను ఇవ్వడం లేదు. కనీసం పురోహితుడైన మీ ముందు లేడు. ఈ కారణం వల్లే నేను మిమ్మల్ని అడ్డగించగలిగాను. అంతేకాదు, మీ వంశ ప్రతిష్ఠ కూడా నాకు తెలుసు. నాకే కాదు, మేధావులైన యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులు, అంతెందుకు నారదుడు, దేవతలు కూడా మీ పూర్వీకుల గురించి, మీ వంశం గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. వేద విద్యలోనూ ధనుర్విద్యలోనూ మీకు ఆచార్యుడై త్రిలోకాలలో కీర్తి ప్రతిష్టలు గల ద్రోణుడు కూడా నాకు తెలుసు. అర్జున, రాత్రి వేళలో మా బలం పెరుగుతుంది. అందులోనూ స్త్రీ సాన్నిధ్యం వల్ల నాలో క్రోధావేశం కలిగింది. తపతి వంశవృద్ధికర తాపత్య, అటువంటి నన్ను నువ్వు యుద్ధంలో ఓడించావు. అర్జునుడు అది విని, ఇది నువ్వు ఎలా చేసావో కూడా చెప్తా విను అని, అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మచర్య దీక్షను నువ్వు చాలా బాగా పాటించావు. అందువలననే నువ్వు నన్ను యుద్ధంలో ఓడించగలిగావు. కామ ప్రవృత్తి గల ఏ క్షత్రియుడైనా రాత్రివేళ యుద్ధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ప్రాణాలతో బయటపడలేడు. కానీ కామ ప్రవృత్తి గలవాడైన క్షత్రియుడు బ్రాహ్మణుని ముందు పెట్టుకుని యుద్ధం చేస్తే రాక్షసులనందరినీ జయించగలడు. అది పురోహితుని వలన సంక్రమించే శక్తి. అందుకే మానవులు ఈ లోకంలో ఏ మంచి పనిని చెయ్యాలన్నా నియమాన్ని పాటించే పురోహితులను ఆ పనికి నియోగించాలి. ముఖ్యంగా రాజుల పురోహితులు వేదాంగాలపై ఆసక్తి కలవారు, సత్యవాదులు, ధర్మస్వరూపులు, జితేంద్రియులై ఉండాలి. అప్రాప్తమైన దానిని పొందాలన్నా, లభించిన దానిని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. సాగర పర్యంతమైన సమస్త భూలోకం మీద అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకునే రాజు పురోహితుణ్ణి ఆజ్ఞానువర్తి అయి ఉండాలి. ఏ రాజైనా పురోహిత సహకారం లేక కేవలం తన బలంతో కానీ వంశ ప్రతిష్టతో కానీ ఈ లోకంలో గెలవలేడు. కాబట్టి తాపత్య, ఈ విషయాన్ని గ్రహించు అని చెప్పాడు చిత్రరథుడు. అప్పుడు అర్జునుడు, ఇదంతా బాగానే ఉంది, కానీ నన్ను తాపత్య అని ఎందుకు సంబోధించావు? అలా ఎందుకు అన్నావు? మేము కుంతి పుత్రులం కాబట్టి కౌంతేయులు నవ్వుతాము. మరి తాపత్య అని ఎందుకు అన్నావో చెప్పు అని అన్నాడు అర్జునుడు. దానికి సంబంధించిన కథ చిత్రరథుడు అర్జునుడికి చెప్తాడు. అదేంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.